శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసు నందు గత 5 రోజులుగా జీవో నంబర్ 396 రద్దు చేయాలని పెన్ డౌన్ నిరసన కార్యక్రమం జరుగుతున్నది. దానికి మద్దతుగా ఏపీ మాల మహానాడు మద్దతు ఇస్తూ సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో ఏపీ మాల మహానాడు నాయకులు, దస్తావేజుల సంఘం నాయకులు పాల్గొని ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చి తన సమస్యలు విన్నవించారు. జీవో నంబర్ 396 తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 40 కుటుంబాలకు సంబంధించిన దస్తావేజుల కుటుంబ పూర్తిగా నష్టపరిచే విధంగా ఈ 396 జీవో ఉంది. మరి అదేవిధంగా ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆర్ఎస్కే కేంద్ర దస్తావేజుల లేఖల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 396ని వ్యతిరేకిస్తూ గత 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పెన్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నీరుగార్చే విధంగా నిన్నటి రోజున రాష్ట్ర కమిటీని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ మేరకు మన దస్తావేజు ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించకపోవడంతో తిరిగి పెన్ డౌన్ ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. జీవో నెంబర్ 396 రద్దు చేసే వరకు మా పెన్ డౌన్ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని, దీనికి సహకారం మద్దతు మాకు మాలమహాన్ నుండి చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా నుండి మాలమహాన్ నాయకులందరూ వచ్చి మాకు మద్దతు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా సంఘాలను కూడా కలుపుకొని జరగబో రోజుల్లో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని, ఇందుకు మాకు ప్రజలు కూడా సహకరించాలని మా దస్తావేజుల సంఘం తరఫున కోరడమైనది. ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ర్యాలీ చేస్తున్న సందర్భంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే, దస్తావేజు లేఖరులందరూ కలిసి ఇక్కడికి వచ్చి నిరసన చేసిన కార్యక్రమాలు ఏమంటే, మాకు మాల మహానాడు, మాల మహా ఐక్య వేదిక వారి నాయకులు వచ్చి సంఘీభావాలు తెలపడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దస్తావేజుల ఐక్యత. జీవో నంబర్ 396